హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు స్ట్రీట్లో దొరికే బర్గర్ ఎంత టేస్టీగా ఉంటుందో కదా. పెద్ద పెద్ద చైన్స్లో కన్నా, అంటే మెక్డీలో వాటికన్నా స్ట్రీట్లో దొరికే బర్గర్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి బర్గర్లో పన్నీర్ యాడ్ చేసి, చీజ్ యాడ్ చేసి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసిద్దాం. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడి చేశాక చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ గార్లిక్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ సాటే చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుంటున్నాను, చిన్న చిన్నగా కట్ చేసుకొని. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే మనకు కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ అండ్ టొమాటో చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 4 బర్గర్స్ అయ్యేలాగా చేసుకుంటాను ఈ క్వాంటిటీ. మీరు మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేశాక ఇందులో షెజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ అండ్ చిల్లీ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో నేను ఏ మసాలాలు కూడా యాడ్ చేయట్లేదు. జస్ట్ ఈ 3 సాసెస్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదంటే మీరు కావాలంటే చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. ఎక్కువ టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు దీన్నంతా ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను పన్నీర్ బర్గర్ని ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో పన్నీర్ కాకుండా ఒకవేళ మీరు ఆలుతో కూడా బర్గర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సేమ్ పన్నీర్ ప్లేస్లో ఇక్కడ నేను 150 గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే మీరు ఆలు వేసుకోవాలనుకుంటే ఆలు బాయిల్ చేసుకొని దాన్ని స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆలు బర్గర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్స్లో ఆలుతోనే బర్గర్ని చేసిస్తారు. ఇది కుక్ అయిపోయాక ఇందులో నేను 100 గ్రామ్స్ వరకు చీజ్ వేసుకుంటున్నాను. చీజ్ మంచిగా కుక్ చేసుకోవాలి, అంటే అది మొత్తం మెల్ట్ అయిపోయి అది మొత్తం చీజీగా అయిపోవాలా కర్రీ. సో ఇలా అనమాట. ఇది కుక్ అయ్యాక, ఇది కుక్ అవడానికి ఆల్మోస్ట్ ఒక 1 to 2 minutes పడుతుంది. ఇది కుక్ అయ్యాక ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని బర్గర్ బన్స్ ఉంటాయి కదా, ఇవి ఆల్రెడీ కట్ చేసినవే ఉంటాయి. సో దీన్ని కొంచెం టోస్ట్ చేసుకుంటున్నాను. కావాలంటే ఈ పార్ట్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు, కానీ టోస్ట్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇది 2 sides టోస్ట్ చేసుకున్నాక దీని మీద ఇప్పటివరకు చేసి పెట్టుకున్న కర్రీని నేను మీది పార్ట్ ఆఫ్ ది బర్గర్, అంటే 2 breads ఉంటాయి కదా, సో అప్పర్ పార్ట్ ఆఫ్ ది బర్గర్కి నేను ఈ కర్రీని షిఫ్ట్ చేసుకుంటున్నాను, అంటే కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. 2 breadsకి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత మయోనీస్ యాడ్ చేయాలి. నాకు బర్గర్కి మయోనీస్ అనేది మెయిన్ స్టెప్ అనిపిస్తుంది అండ్ ఆ టేస్ట్ ఇచ్చేది కూడా మయోనీసే. సో నేను ఇక్కడ వీగన్ మయోనీస్ని యాడ్ చేస్తున్నాను. మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్స్ అండ్ అలాగే టొమాటోని కూడా పెట్టేసుకుంటున్నాను యాజ్ యూజువల్గా. కావాలంటే మీరు లెట్యూస్ ఆర్ క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్గా కొంచెం చీజ్ యాడ్ చేసుకొని కింద పార్ట్ అనేది ఏదైతే ఉంటుందో బ్రెడ్కి అది పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఇది ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం బటర్ వేసుకొని మళ్ళీ దీన్ని వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే లోపల చీజ్ ఉంది కదా, అది మెల్ట్ అయిపోవడానికి కొంచెం ఒక్కసారి టోస్ట్ చేసుకుంటున్నాను ఈ బర్గర్స్ని. అంతే, చాలా సింపుల్గా అయిపోతాయి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మీకు చెప్పినట్టుగా పన్నీర్ కాకుండా ఈ రెసిపీ ఆలు కూడా సింపుల్గా ఉంటుంది. సేమ్ బర్గర్ కదా, మీకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.